ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా ధనరాసులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు ధనరాసులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావు ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానముతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే నరనారే నీ వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారికి సహాయకుడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. సియోనులో మౌనముగా ఉండుట యెహోవాను స్తుతించుటే. హల్లెలూయా హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావము యుగములకు మన ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 62వ కీర్తన మనము మొదటి నుండి 10 వచనాలను చదువుకుందాం. 62వ కీర్తన స్తోత్రం. చదవండి ఎవరన్నా ఒకరు చదువు. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. అందరూ చెప్పాలి నోటితో.
గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బల్కారమందు నమ్మకముంచుడి, దోచుకొనుడు చేత గర్వపడకుడి. ధనము హెచ్చైనను దాని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీలన్నీ ఏమైపోయినాయి నాకు తెలియదు. హల్లెలూయా. వారానికి వెళితే వారానికి వస్తాను నేను. హల్లెలూయా. వారానికి వెళ్తే వారానికి వస్తున్నా. మరి మందిరంలో ఎవరొచ్చి చూస్తున్నారో, ఎవరొచ్చి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ కుర్చీలు ఇరగొట్టేశారు. అది ప్రభువు చూశాడు. హల్లెలూయా. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరన్నా ఒక 10 కుర్చీలు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. అడుక్కోవట్లేదండి, దేవుడు మీకు ఆ మనసు ఇస్తే. హల్లెలూయా. లేదంటే శక్తి ఉంది, బలం ఉంది, ప్రాణం ఉంది, ఊపిరి ఉంది, నేనే తెస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ముసలోళ్ళు మీరు కింద కూర్చుంటే నాకు బాధ అనిపిస్తుంది, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరొకసారి బలముతో, శక్తితో, ఆత్మతో హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక సమయాన్ని వ్యర్థపరచుగా దైవజనునికి ఈ సమయాన్ని అప్పగించాలని ఖచ్చితంగా 12 గంటలకు ఇవ్వాలనుకున్నా. ఇంకా 2 నిమిషాలు, నేను 8 నిమిషాల ముందలే ఇస్తున్నా. హల్లెలూయా. ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు, 8 నిమిషాల ముందలే ఇస్తున్నా. దైవజనుడు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకముగా నన్ను ఆహ్వానించి ఈ 2 దినములు దేవుని వర్తమానమును అందించటానికి నన్ను ఆహ్వానించిన నా ప్రియ కుమారుడు, దైవ సేవకుడు ఫిలిప్ విజయ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే నేను వచ్చినప్పుడు నన్ను ఎంతో గౌరవించి కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసే మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోనికి మనం ఒక్క మాటను చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండము 21వ అధ్యాయము
12వ వాక్యము 13వ వాక్యము చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకుంటున్న లేఖన భాగం నిర్గమాకాండము 21వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యం చదువుకుంటున్నాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. నరుని సావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. అయితే వాడు సంపవలనని పొంచి ఉండకయే వాని చేత ఉచితముగా ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నేను నిర్ణయించేదను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగుణుడు అయిన మహాదేవ, మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. ఆకాశమును భూమిని సముద్రమును అందున్న సమస్తమును నిర్మించిన గొప్ప దేవుడా, మహిమ నీకు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయా ఇదిగో నాయనా, ఈ తెలంగాణ రాష్ట్రములో అయా ఇదిగో నా తండ్రి, కలవకుర్తి జిల్లా అయా వెంకటాపురం గ్రామములో నాయనా, ఈ గ్రామ ప్రజలను నీవు ప్రేమించి అయా ఇదిగో నాయనా మెస్సయ్య ప్రార్థన మందిరమును నీవిక్కడ స్థాపించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో నా తండ్రి, మెస్సయ్య నామమున ప్రతిష్ఠ చేసి ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభువా, నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా నీవు జరిగిస్తున్న గొప్ప దేవుడువు తండ్రి, నీ కొందనాలయ్యా. ఈ గ్రామమును నీవెంతగానో ప్రేమించిన గొప్ప దేవుడువు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. రాత్రి కాలమున అయా నాతో మాతో మా గ్రామమును ప్రేమించి నీ స్వరమెత్తి మాట్లాడిన గొప్ప దేవుడవు తండ్రి, సంఘమును ఎంతో ప్రేమించిన దేవుడవు తండ్రి, ఈ కార్యమును మీరు జరిగించండి. చదవబడిన లేఖన భాగం వివరించుటకు శక్తి సాలనవాడు నీ దాసుడయ్యా, జ్ఞానము సాలనవాడయ్యా నీ దాసుడు. నీ దాసుని నీవు మరుగుపరిచి నీ దివ్యమైన వాక్కులు నీ దాసుని ముఖాంతములో నుంచి నీ స్వరమును విడుదల చేసి నాతో ఏడ కూడి ఉన్న సంఘమంతటితో గ్రామంతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నీవు మాట్లాడుచుండగా చేరి కూడి ఉన్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, సున్నతి కలిగిన హృదయము మీరు అనుగ్రహించండి ప్రభువా.
వ్యతిరేకముగా ఆటంకముగా ఉంటున్న ఆటంక శక్తులను వ్యక్తులను నజరేయుడైన యేసు నామములో బంధింపబడును గాక తండ్రి. నీకు ఆటంకముగా నీకు వ్యతిరేకముగా చేస్తున్న వ్యక్తులను మీరు బంధించండి. నీ కార్యముని మీరుండి జరిగించుకొని నీ నామమునకు మాత్రము మహిమ, గ్రామమునకు రక్షణ, గ్రామ ప్రజలకు రక్షణార్థముగా మీరుండి మాట్లాడి బలపరచండి అయ్యా. సంఘమునకు క్షేమము మీరు కలుగు చేసి మహిమ ఘనతలు మీరు పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము మరొకసారి చదువుకుందాం. ఈ మాటను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిర్గమకాండము 21వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యములో మనం చదివినట్లయితే దేవుని వాక్యము మనతో ఇలాగు మాట్లాడుతూ ఉంది. చూడండి, ఉండండి. నేను మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి నా మాటలు కాదండి. వాస్తవానికి చెప్పాలంటే నేను జ్ఞానం లేని పశుపాయుడును. స్తోత్రం, హల్లెలూయా. పరమందున్న దేవుని ద్వారా ప్రతిష్ఠింపబడి దేవుని ద్వారా పిలువబడి ఇక్కడికి మోసుకొచ్చాడు నన్ను ఆయన. గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొచ్చినట్లుగా తన దాసుని మోసుకొచ్చాడు, పడేసాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ నా మాటలు అనుకుంటే మీరు దీవెన పొందలేరు. స్తోత్రం. ఇది దేవుని మాటగా మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో ప్రైజ్ ది లార్డ్ మీరు దీవించబడతారు. దేవుని మాట ద్వారా మీరు రక్షింపబడతారు. నాశనకరమైన అంధకారమైన లోకములో పడకుండా శాశ్వత కాలమైన నిత్యము నిలిచి ఉండే ఆ ఉన్నతమైన రాజ్యములోనికి మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఈ 12వ వచనములో అంటాడు, నరుని సావగొట్టువానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. ఆగండి. నరుని సావగొట్టువానికి నిశ్చయముగా మరణ శిక్ష విధించాలి. స్తోత్రం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అందుకు మీకు చెబుతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈ 13వ వచనం అంటాడు, అయితే వాడు సంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల. స్తోత్రం, హల్లెలూయా. ఆగండి. ఈ హత్య ఎలా జరిగిందంట? ఈ హత్య ఎలా జరిగిందంట? దైవికముగా. అది దైవికముగా ఏంటి? దైవికముగా హత్య జరిగిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 13వ వాక్యములో ఏమంటున్నాడంటే, అయితే వాడు సంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాడు ఆ హత్య జరిగించిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ నిర్గమకాండములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
మోషే ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక నియమము, ఒక పద్ధతి వారికి తెలియపరుస్తా ఉన్నాడు. ఈ మాటలు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల యొక్క వారి యొక్క చరిత్ర. దేవదేవుడు ప్రవక్త అయిన మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది చరిత్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరుని సావగొట్టువానికి నిత్య మరణ శిక్ష విధించవలెను. అయితే ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు? ఎవరికి చెబుతున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలియపరుస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారితో చెబుతా ఉన్నాడు. మొదట మోషేకు చెబుతా ఉన్నాడు. అయితే వాడు సంపలని పొంచి ఉండకయే దైవికముగా ఆ హత్యను వాడు జరిగించిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను అని మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో మాట్లాడుతూ యోర్దాను నది ఆవల 3 ఆశ్రయపురములు కట్టించాలి. కనాను దేశములో 3 ఆశ్రయపురములు కట్టించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 6 ఆశ్రయపురములు ఇశ్రాయేలీలలో ఎరగకయే దైవికముగా హత్య జరిగించిన వాని యొక్క రక్షణార్థమై ఈ ఆశ్రయపురములు ఉండాలని దేవదేవుడు ముందుగానే మోషేతో మాట్లాడి ఆశ్రయపురములు కట్టించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు ఏదైతే చెప్పాడో యోర్దాను నది ఆవల 3 ఆశ్రయపురములు కట్టించాడు. కనాను దేశంలో 3 ఆశ్రయపురములు కట్టించాడు. స్తోత్రం. అక్షరార్థముగా ఇశ్రాయేలీలకు దేవుడి యొక్క విధి, అక్షరార్థముగా ఈ ఆశ్రయపురములు హత్య చేసిన వాడు రక్షింపబడటానికి, దైవికముగా హత్య జరిగించిన వాడిని కాపాడటానికి 6 ఆశ్రయపురములు కట్టించాడు. స్తోత్రం. 6 ఆశ్రయపురములు అంటే తెలుసుగా మనకి. అయ్యా అశోక్ తెలుసా? 6 ఆశ్రయపురములు. ప్రైజ్ ది లార్డ్. 6 ఎందుకు కట్టించమన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కలవకుర్తి జిల్లాలో ఈ కరకు హల్లెలూయా, హల్లెలూయా. ఈ కలవకుర్తి మండలములో ఎన్ని గ్రామములు ఉన్నాయో? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఉన్నాయో ఆశ్రయపురాలు? అయ్యా అశోక్, మన ఊర్లో ఒకటి ఉంది అంతే. ఇది కూడా స్థాపించి ఒక 7-8 సంవత్సరాలు అయిద్ది అనుకుంటున్నాను నేను. అంతే, ఇది కూడా స్థాపించి 7-8 సంవత్సరాలు అయిద్ది అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నిజమండి, 7-8 సంవత్సరాలే నాకు తెలిసిన వారికి, అంతేనంటారా? ఇక్కడంట ఇక్కడ మందిరం కట్టొద్దంట అన్నాడంట ఒక ఆయన, అవునా? ఏందో మరి ఈయన ప్రవక్త, మరి ఈ ప్రవచనం నెరవేరాలుగా మరి మందిరం ఎందుకు కట్టబడింది? ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? 6 అనే అంకి కాడున్నాం. అది ప్రైజ్ ది లార్డ్. 6 అనే సంఖ్య కాడున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఆది యందు దేవుడు ఏం చేశాడంట? దేవుడే ఊరకుండలేదండి, దేవుడే ఊరకుండల. మనం ఊరుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఊరకనే ఉండల. ఏం చేశాడు? ఆది యందు, ఆది కాండం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి కారముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించాడు దేవుడు. భూమి నిరాకారముగాను, అలా ఉన్నదా? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ స్థలములను కమ్మి ఉండెను. స్తోత్రం. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అల్లాడుచున్నప్పుడు దేవదేవుడు చూశాడు, చీకటిని వేరుపరిచాడు, వెలుగుని వేరుపరిచాడు, ఆ జలములను ఈ జలములను ఏర్పరిచాడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేశాడు. స్తోత్రం. కాలములను సంవత్సరములను ఋతువులను కలుగజేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటినీ కలుగు చేసి 6వ దినమున మానవుని నిర్మాణము జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, 6వ దినమున 6 ఆశ్రయపురములు ఎందుకు ఇచ్చాడు? మానవుని కొరకు. స్తోత్రం. 6వ దినమున దేవదేవుడు తన పోలికలో తన స్వరూపములో మన్నును తీసి దేవుని సారూప్యములో నరుని నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మానవుడు 6వ దినము వరకు దేవుడు తన పని చేసి 7వ దినమును విశ్రమించాడు. 7వ దినము సంపూర్ణమైన సంఖ్య. 7వ దినము దేవుని సంఖ్య. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన పరిపూర్ణమైన సంఖ్య 7వ సంఖ్య. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ 6వ సంఖ్య మానవునికి సాదృశ్యముగా ఉన్నది. చూడండి, దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణమైన ఆ 7వ సంఖ్యలో ఉన్నాడు. ఆయన
స్తోత్రం. బాగినాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునితో సమానత్వము కలిగిన వాడై ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదేవుడు ఆ 7వ సంఖ్యలో నుంచి దిగి 6వ సంఖ్యలోకి వచ్చాడండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ 6వ సంఖ్యను ఈ దేవదేవుడు దిగి వచ్చిన ఈ 6వ సంఖ్యను రెండింటిని యాడ్ చేయండి. ఎంత అయింది? స్తోత్రం. ఆ మానవుని సంఖ్య 6, దేవుడు ఆ 7 పరిపూర్ణమైన సంఖ్యలో నుంచి 6వ సంఖ్యలోనికి దిగి వచ్చాడు. స్తోత్రం. ఈ 6 ఆ 6 యాడ్ చేయండి. రెండింటిని పక్క పక్కన చేర్చండి. ఎంత అయింది? నేను బాగా చదువుకోవాలా. స్తోత్రం, హల్లెలూయా. ఆ 2 6లు పక్క పక్కన పెడితే ఎంత అయింది? ప్రైజ్ ది లార్డ్. అర్థం అవ్వలేదా? అరా నీకన్నా అర్థమైందంటరా? తగ్గిందా జ్వరం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ అర్థమైందా? మానవుని సంఖ్య 6, దేవుని సంఖ్య 7. ఆ 7వ సంఖ్యలో నుంచి ఆ ప్రధాన యాజకుడు అక్కడి నుంచి దిగి 6వ సంఖ్యలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 6లు కలిపితే ఎంత అయింది? పక్క పక్కన పెడితే అంత అయింది అన్నా నేను. అది పక్క పక్కనే ఉండాలి. స్తోత్రం. ఈ మోషేకి ఇచ్చిన ఈ పంచకాండాలను ఈ క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుకు సంబంధించిన ఈ గ్రంథములు ఈ పరిశుద్ధ గ్రంథము ఆ 2 6లు కలిపినప్పుడు 66 గ్రంథాలు పుస్తకమే ఈ పరిశుద్ధ గ్రంథం. క్రీస్తును గురించిన వాక్య గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ మానవునికి సంబంధించిన 6వ సంఖ్య ఆ పంచకాండములను ఈ క్రీస్తుకి సంబంధించిన క్రొత్త నిబంధన 6వ సంఖ్య. స్తోత్రం. ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలీలో అక్షరార్థముగా వారికి దేవుడు తెలియపరిచాడు. స్తోత్రం. మరణ తెలియకుండా దైవికముగా హత్య జరిగించిన వాడు పారిపోయి ఆ ఆశ్రయపురములో ఉండటానికి హెర్దోను నది అవతల 3 ఆశ్రయపురములు, కనాను దేశములో 3 ఆశ్రయపురములు కట్టించారు. స్తోత్రం. ఈ ఆశ్రయపురములో ఒక యాజకుడు ఉంటాడు. యాజకుడు ఉంటాడు ఈ ఆశ్రయపురములో. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆశ్రయపురంలో ప్రధాన యాజకుడు ఉంటాడు. దైవికముగా చేయాలని హత్య చేయకుండా, స్తోత్రం, పొరపాటున హత్య చేసిన వాడు ఉంటాడు. చూసావా? వాడంట ఆ ఆశ్రయపురములోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆశ్రయపురములో ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు మరణించేంత వరకు కూడా ఆ తెలియక దైవికముగా హత్య చేసిన వాడు ఆ ప్రధాన యాజకుని వద్దే ఉండాలి. అంతే. హత్య చేసినాడు బయటకు వచ్చి ఏం చేస్తాడు? హత్య జరిగిన వాళ్ళు ఏం చేస్తారు? పగపడతారు. ప్రైజ్ ది లార్డ్.
పగపట్టి ఈడెప్పుడు బయటకు వస్తాడా? మాకు ఒక ఊరు ఉంది, మరి దీంట్లో చెప్పచ్చా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లైన్ ఏం లేదుగా, లైన్ ఏం లేదుగా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదండి, పగపట్టి పొంచి వాడు ఎప్పుడు దొరుకుతాడా, వాడిని వేసేద్దాం, ఒక్కేతకు నరికేద్దాం, ప్రైజ్ ది లార్డ్ అని ఎమ్మట పడి నరికి ఆశ్రయపురంలోకి పరిగెత్తినా కానీ వాడిని నీడ్చుకెళ్ళి యాజకుడు అప్పచెప్పాలన్నమాట. వాడిని వేసేయండి, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రెండు హత్యలను గురించి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. పగపట్టి చేయాలని, వాడు ఎప్పుడు దొరుకుతాడా, వాడిని ఏ చేయాలి అని హత్య చేస్తాడు. చూసావా, వాడిని అసలు ఆశ్రయపురంలో కూడా రానికూడదు, హత్యకి పత్తి హత్య జరిగించాల్సిందే వాడిని. స్తోత్రం. ఎందుకంటే వాడు పగపట్టాడు, సంపాలనుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అటంటే ఏం చేయాలంట? తెగ నరకాలి. వాడు నీలో కూడా పనిచేస్తున్నాడు, వాడిని తెగ నరకాలి. స్తోత్రం. హల్లెలూయా. చేయకుండా పనులు చేపిస్తున్నాడు నీ చేత, వాడిని నరకాలేదు. నరుకుతున్నావు లేదా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తెలియక దైవికముగా అంటే అయ్యా ఒకటి చూడండి, అడవికి వెళ్ళాడు కట్టెలు నరుక్కుందామని గొడ్డలు తీసుకొని. ఈ హత్య ఎట్ట జరిగిందంటే, ఈ తెలివికెళ్ళి త్రోవ పక్కన ఒక చెట్టు ఉంటే కొమ్మ నరుకుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొమ్మ నరుకుతా ఉంటే కర్రలో నుంచి గొడ్డలు దారిన ఒక ఆయన వస్తుంటే ఆయన నెత్తిన పడింది అంతే. ఆ త్రావును వస్తున్నాడు, కొమ్మ నరుకుతున్నాడు, ఈ గొడ్డలు వెళ్ళి కర్ర దారి గొడ్డలు వెళ్ళి ఇక్కడ తగిలింది అంతే, దెబ్బకు తెచ్చాడు అక్కడే. తిన్నేం చేయాలి? ఏడుస్తున్నాడు. అబ్బాయి, అరే అబ్బాయి, వాళ్ళు వచ్చి నిన్ను చంపక ముందే నువ్వు ఆశ్రయపురంలోకి పరిగెత్తు. చంపాలని చంపలేదు కదా, ఇది దైవికమైన హత్య. చాలా సార్లు మనకు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కోపంలో ఏమన్నా గోపకు పెట్టి కొడితే అప్పుడే ప్రాణం పోయిద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గబక్కనే గోపకు పెట్టి చంపక పెట్టి కొట్టమాకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఆ ఆశ్రయపురములు అనగా దైవికముగా హత్య చేసిన వాడు ఆ ఆశ్రయపురములోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ ఆశ్రయపురములో ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు మరణించేంత వరకు కూడా నువ్వు ఆశ్రయపురములోనే ఉండాలి. ఆ దైవ సేవకునితోనే నీవు బ్రతకాలి. కాదని బయటకు వచ్చావా, వాడు కాల్చుకొనే ఉంటాడు పక్కనే. వాడు కాల్చుకొని పక్కనే ఉంటాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజకుడు కాదులే అని నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, వాడు పక్కనే ఉంటాడు. మీలో ఎందుకు పని చేస్తున్నాడంటే, దేవుని అత్తు కావటం మీకు అర్థం కావటంలా, దేవునితో ఎలా నడుచుకోవాలో మీకు అర్థం కావటంలా. వాడు అర్థం కాకుండా మీ మనోనేత్రాలను మూసివేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడకుండానట్లుగా ఇహలోక దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేస్తుంది. అది దేవుని వాక్యం అర్థం కావట్లేదంటే, దేవునితో నడవలేకపోతున్నావంటే, ఇహలోక దేవత నీ మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి,
మన శరీరమును ఏమంటారు దీన్ని? బాహ్యమైనది. బాహ్య పురుషుడు కృషించిన కుందే ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. దేని ద్వారా పోషింపబడాలి? మనలో అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు అంతరంగ పురుషుడు పనిచేస్తున్నాడా, బాహ్య పురుషుడు పనిచేస్తున్నాడా? చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. నేను 10 నిమిషాల ముందే ముగిస్తాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8 నిమిషాలు ముందు ఇచ్చాడు కదా, మనం 2 నిమిషాలన్నా ఎక్కువ ఇవ్వాలిగా. అంతేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ఆశ్రయపురంలోకి వెళ్ళిన వాడు యాజకుడు దగ్గరే ఉండాలి. బయటికి వెళ్తే ఏం చేస్తాడంట? వాడు కాల్చుకొని కూర్చొని అంటాడు, నన్ను నువ్వు చంపేసి నువ్వు బయట తిరుగుతావా? ఈ మహిమ దేవుని ప్రభావము ఈ ఆశ్రయపురములో నీకు దేవుడు కలుగ చేస్తా ఉంటే, ఈ మహిమ గల ఆశ్రయపురమును, నీకు రక్షణగా ఉంటున్న ఈ ఆశ్రయపురమును విడిచి, స్తోత్రం, ఈ బాహ్య పురుషుడు చెప్పినట్లుగా, ఈ బాహ్యమైన కన్నులు చూచినట్లుగా, ఈ కన్నులు ఎత్తిస్తే దాని ఏమిటి? వాటమే. స్తోత్రం, హల్లెలూయా. కన్నులు చూసింది కావాలనుకుంటాం మనం, అంతేనమ్మా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే బాహ్య పురుషుడు నీలో ఇంకా నశింపుగాల. నువ్వు ఆశ్రయపురమును విడిచి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళేవంటే ఆడు అక్కడే కాసుకొని ఉంటాడు. ఆడెవడు? ఆది నుండి అంతకుడు, అంతకుడు ఆదిని అవమును హతమార్చాడు. అంతే, అవను హతమార్చింది వాడే. వెళ్ళాడు. ఈనాడు ఇశ్రాయేలీలకేమో ఆశ్రయపురముగా ఉంచాడు దేవుడిది. ఆనాడు ఏదోను తోటను ఒక సుందరమైన వనముగా చిత్రీకరించాడు దేవుడే ఆదాము అవ్వలకి. స్తోత్రం, దేవుని ప్రపంచం అది. స్తోత్రం. ఆ ప్రపంచములో ఆదామును అవ్వని నిర్మించాడు దేవుడు. వారికి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆశ్రయపురములోనికి వెళ్ళి ఆ ప్రధాన యాజకుడు మరణించినంత కాలము ఆ ఆశ్రయపురములోనే ఉన్నట్టుగా ఆదాముకి అవ్వకు చెబుతా ఉన్నాడు, ఆదామా, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్ల ఫలములను తినండి. తోట మధ్యలో ఉన్నవి 2 చెట్లు, ఆ చెట్ల ఫలములు మటుకు మీరు